తెలుగు సినిమా రంగంలో తొలితరం నాయిక, నిర్మాత కృష్ణవేణి ఫిబ్రవరి 16వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు సినిమా చరిత్రలో కృష్ణవేణిది ఓ ప్రత్యేక అధ్యాయం. తొలితరం మహిళల్లో నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తనదైన ముద్రను వేశారు కృష్ణవేణి. 1924 డిసెంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో కృష్ణవేణి జన్మించారు. తండ్రి డాక్టర్ కృష్ణారావు. బాల్యం నుండి నాటకాలంటే కృష్ణవేణికి ఆసక్తి ఎక్కువ. బాలతారలతో అనసూయ చిత్రాన్ని రూపొందించాలని భావించిన దర్శకులు సి. పుల్లయ్య రాజమండ్రిలో కృష్ణవేణి నటించిన తులాభారం నాటకాన్ని చూసి టైటిల్ రోలుకు ఆమెను ఎంపిక చేశారు. అప్పుడు కృష్ణవేణి వయసు 10 సంవత్సరాలు. ఈ సినిమా నిర్మాణం మొత్తం కోల్కతాలో జరిగింది. ఈ సినిమాలో దాదాపు 60 మంది బాలబాలికలు నటించారు. ఆ తర్వాత తిరిగి రాజమండ్రి వచ్చి నాటకాలు వేయడం ప్రారంభించింది. అదే సమయంలో ఆమె తండ్రి కన్నుమూశారు. దాంతో తల్లి చిన్నాన్నల ప్రాపకంలో పెరిగింది. 1937లో సిఎస్ఆర్ ఆంజనేయులు ఆమెను ప్రోత్సహిస్తూ చెన్నై తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఆమె తుకారం సినిమాలో నటించింది. అలా కొన్ని చిత్రాలలో బాలనటిగా రాణించింది. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం కచదేవయాని 1938లో వచ్చింది. ఆ తర్వాత ఆమె దాదాపు 20 సినిమాలలో నటించారు. 1939లో మహానంద చిత్రంలో నటిస్తుండగా ప్రసిద్ధ దర్శక నిర్మాత మీర్జాపురం రాజాతో పరిచయం అయింది. అది ప్రేమగా మారి 1940లో వీరు విజయవాడలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం కృష్ణవేణి భర్త కోరిక మేరకు బయట చిత్రాలలో నటించలేదు. సొంత చిత్రాలలో నటించారు. అలానే తమ శోభనాచల స్టూడియోస్ వ్యవహారాలను పర్యవేక్షించారు. అదే బ్యానర్లో పలు చిత్రాలను నిర్మించారు. ఈ బ్యానర్లో వచ్చిన తొలి సాంఘిక చిత్రం జీవనజ్యోతి ద్వారానే చదలవాడ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు. నటిగా కెరియర్ ప్రారంభించినప్పుడే కృష్ణవేణి తన పాటలను తానే పాడుకున్నారు. విశేషం ఏమంటే ఆమె కీలుగుర్రం సినిమాలో అంజలీదేవికి ప్లేబ్యాక్ పాడారు. కృష్ణవేణి పలు చిత్రాలలో నటించిన ఆమెకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టిన సినిమాలో లక్ష్మమ్మ, గొల్లభామ. త్రిపురనేని గోపీచంద్ లక్ష్మమ్మ చిత్రాన్ని మొదట మాలతీతో మొదలుపెట్టిన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దానిని శోభనాచల స్టూడియోస్ టేకోవర్ చేసింది. దాంతో అందులో కృష్ణవేణి నాయికగా నటించింది. ఈ సినిమాకు పోటీగా అంజలీదేవి నాయికగా శ్రీ లక్ష్మమ్మ కథ మొదలైంది. రెండు పోటాపోటీగా జనం ముందుకు వచ్చాయి. అయితే కృష్ణవేణి నటించిన లక్ష్మమ్మకే జనం ఓటు వేశారు. ఇక 1947లో వచ్చిన గొల్లభామ నటిగా కృష్ణవేణికి అఖండ కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. విశేషం ఏమంటే కేవలం కథానాయిక పాత్రలే కాకుండా భిన్నమైన పాత్రలను చేయాలని కృష్ణవేణికి ఉండేది. ఆమె తిరుగుబాటు అనే సినిమాలో వ్యాంప్ పాత్రను పోషించారు. నటరత్న ఎన్టీఆర్ను వెండితెరకు పరిచయం చేసిన ఖ్యాతి కృష్ణవేణికే దక్కుతుంది. 1942లో కృష్ణవేణి మీర్జాపురం రాజా దంపతులకు అనురాధాదేవి జన్మించారు. ఆమె పేరుతో ఎంఆర్ఏ అనే బ్యానర్ను స్థాపించి ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణవేణి మనదేశం చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ద్వారానే ఎన్టీఆర్ చిత్రసీమకు పరిచయమయ్యారు. బెంగాలీ భాషలో వచ్చిన విప్రదాసు నవల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఘంటసాల, రమేష్ నాయుళ్లను సంగీత దర్శకులుగా పరిచయం చేసింది. పి. లీల, జిక్కీలను గాయనీమణులుగా, ఎర్ర అప్పారావును దర్శకుడిగా జనం ముందుకు తీసుకొచ్చింది కృష్ణవేణి. తొలితరం నటీమణులలో అత్యధిక పారితోషికం తీసుకున్న వ్యక్తి కూడా ఆమె. అప్పట్లో 45,000 పారితోషికం తీసుకున్నారామె. ఆమెతో సరిసమానంగా పారితోషికం తీసుకున్న మరో నటీమణి భానుమతి. నటిగా కృష్ణవేణి చివరిగా సాహసం సినిమా చేశారు. అలానే నిర్మాతగా ఆమె చివరి చిత్రం 1957లో వచ్చిన దాంపత్యం. ఇందులో హీరోగా కోన ప్రభాకర్రావు నటించారు. ఆమె కుమార్తె అనురాధాదేవి తల్లి అడుగుజాడల్లో నడుస్తూ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తెలుగు సినిమా రంగానికి కృష్ణవేణి అందించిన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో సత్కరించింది. ఇటీవలి విజయవాడలో జరిగిన మనదేశం వజ్రోత్సవ వేడుకల్లోనూ కృష్ణవేణి పాల్గొన్నారు. చక్రాల కుర్చీలోనే విజయవాడకు వెళ్లిన ఆమెను ఆ వేదికపై భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణవేణి మరణం తనను ఎంతో బాధించిందని, 102 సంవత్సరాల పరిపూర్ణ జీవితం గడిపిన కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు.